తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీది పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ప్రపంచంలోనే ఒక గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కే విధంగా ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా మా టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలు జరిపి నిన్న సరూర్ నగర్ స్టేడియంలో 10,000 బతుకమ్మలతోటి 63 ఎత్తుల బతుకమ్మతోటి బ్రహ్మాండంగా ప్రపంచ రికార్డు సృష్టించినందుకు మా ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్ననే లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతూ మరి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి, అంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా బీసీలకు 42% తోటి జీవో ఇచ్చి ఈరోజు రిజర్వేషన్లు ప్రకటించి మరి ఎన్నికలకు పోతున్నందుకు మా నాయకునికి, ప్రభుత్వానికి కూడా మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మరి ఇదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం హయాంలో 32% ఉన్న రిజర్వేషన్ 22% తగ్గించి సిగ్గు లేకుండా బీసీలకు అన్యాయం చేసి ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వము. మాట ఇస్తే వెనకకు తగ్గే ముచ్చటే లేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ గతంలో కూడా చూస్తే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తున్న సందర్భంగా రేపు జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎక్కడ కూడా బీసీలకు మోసం చేసిన టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కొద్దని కూడా నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్లు కానీ అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 100కు 100% అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మనం వేసుకోబోతున్నాం. ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి కూడా 4 ఎంపీపీలు కానీ, 4 జెడ్పీటీసీలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక ముఖ్య విషయం, మరి ఈ చేతగాని దద్దమ్మ సిగ్గులేని టీఆర్ఎస్ నాయకులని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆనాడు రబ్బర్ చెప్పులకు కూడా గతి లేని నాయకులు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, టీవీ ఛానళ్ళు, లక్షల కోట్లకు ఈరోజు పందికొక్కుల్లాగా ప్రజా సంపదను లూటీ చేసి ఈరోజు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ లెక్కేస్తే కేసీఆర్, ఆయన కుటుంబం కేటీఆర్ కలిపి 1,00,000 కోట్లు దోసుకున్నారు. ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డారు. హరీష్ రావు 50,000 కోట్లు దోసుకున్నాడు. ఆ 50,000 కోట్లు తెలంగాణ సమాజానికి హరీష్ రావు బాకీ పడ్డాడు. కవితమ్మ ఆమె నేను తక్కువనా అని చెప్పి ఆమె 20,000 కోట్ల దానికి ఆమె దోసుకుంది. ఆమె ఈరోజు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది. ఇంకొక ఆయన సంతోష్ రావు ఉన్నాడు, ఆయన 25,000 కోట్లు దోసుకున్నాడు. ఆయన తెలంగాణ
దీనికి బాకీ పడ్డాడు సమాజానికి. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు నేను స్వయంగా చూసిన స్కూటర్ కూడా గతి లేకుండా దొంగ సారా అమ్మి దొంగ లిక్కర్ అమ్మి కోర్టులో పత్తాలు ఆడుకుంటూ రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు 3 నుంచి 4,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక శంషాబాద్ షాద్ నగర్ అట, అక్కడే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. 100 ఎకరాలు. ఇలా మేము మా తాతల కాంచి 100 ఎకరాలు వచ్చిన ఆస్తులం 15-20 ఎకరాలకు పరిమితం అయితే ఇలా ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బిల్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? టీవీ ఛానళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 8 లక్షల కోట్లు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ సమాజానికి బాకీ ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా మేము అన్నీ కూడా అమలు చేసినాం. ఏది బాకీ ఉన్నదని కూడా నిజంగా 76,000 కోట్లట. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ. ఏమైనా నీకేమైనా సిగ్గుందా? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు నువ్వు ఇయ్యలేకపోతుంది. గ్రూప్ 1 ఒక్కసారి నువ్వు పరీక్ష పెట్టలేకపోయినావు. గ్రూప్ 1 సిగ్గు ఏదైనా ఉంటే పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తున్న సందర్భంగా రేపు జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎక్కడ కూడా బీసీలకు మోసం చేసిన టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కొద్దని కూడా నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా పరిషత్లు కానీ అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 100కు 100% అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మనం వేసుకోబోతున్నాం. ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి కూడా 4 ఎంపీపీలు కానీ 4 జెడ్పీటీసీలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక ముఖ్య విషయం, మరి గత ప్రజల అకౌంటబిలిటీ లేకుండా ఎక్కడ ఏ శ్రమ లేకుండా ఈరోజు 3-4 వేల కోట్ల అధిపతి అయింది. ఆ రకంగా జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ప్రజలకు, సూర్యాపేట జిల్లా ప్రజలకు, తెలంగాణ సమాజానికి 3 నుంచి 4 వేల కోట్ల బాకీ పడ్డాడు. మొత్తంగా చూస్తే 2 లక్షల కోట్లకు పైగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు 2 లక్షల కోట్లకు పైగా ప్రజలకు బాకీ పడ్డారు. సిగ్గుంటే మీకేమైనా తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ పట్ల మీకేదన్నా అభిమానం ఉంటే 2 లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ ప్రజలకు కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సిగ్గు లేకుండా మీరు బాకీ పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని చెప్పి ఈరోజు ఇస్తున్న పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు చేసిండండి. యోనప్ప సొమ్ము అనుకున్నావా? ఇవాళ సంవత్సరానికి 1,00,000 కోట్ల దానిక వడ్డీలకు కానీ అసలుకు కానీ ఒక కాళేశ్వరం పేరు మీద 10 టీఎంసీల కెపాసిటీ లేని కాళేశ్వరాన్ని ఒక కూలేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్ కానీ హరీష్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మేము అప్పుపడ్డామని చెప్పి కార్డులు పంచే విధానానికి మరి వీళ్ళు ప్రారంభించి ఈరోజు మరి కార్డులు పంచుతున్నట్టు కూడా నేను చూడటం జరిగింది. అయ్యా ఇలా మేము సూటిగా అడుగుతున్నాం, అసలు టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుందా? ఒక పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా అమలు చేస్తే దానిని బాకీ అనరు.
ఈరోజు 90% హామీలను ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డేనే 3 హామీలను, 6 నెలలలోపు 50% హామీలను, సంవత్సరంలోపు 70% హామీలను, దాదాపుగా 20 నెలల పాలనకు వచ్చేటప్పటికి 90% హామీలను అమలు చేసిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.